ఏమంటున్నావురా? మొత్తం అంతా సర్దుకుని రిసార్ట్కి వెళ్ళిపోండి. అన్నా నువ్వేం భయపడకన్నా, డబ్బు జాగ్రత్తగా ఉంది, నేను చూసుకుంటున్నా, నువ్వేం టెన్షన్ పడకన్నా. రండి రండి రండి, త్వరగా రండి, పదండి. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి త్వరగా. డబ్బు ఎక్కడ దాచిపెట్టారన్నా? త్వరగా రండిరా. అంతా సేవన్నా. అన్నా ఎవడెవడినో మోసం చేసి సంపాదించిన డబ్బంతా లోపల ఉంది. 2 రోజులు మాత్రం సేఫ్ గా ఉండాలి. ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండనిడి కొట్టు. ఏంటి అందరూ అదో టైపులో ఉన్నారు? గట్టిగా నరుకుతున్నట్టు ఉన్నారే. ఈ బండోడొకడు నా ప్రాణానికి. ఏమయ్యా 10 లక్షల వడ్డీ కట్టినా సరిపోలేదని పొద్దునే కిడ్నాప్ చేసేసావా? అయ్యో పాపం వాడు. కన్ఫామ్ గా లేపేసి ఉంటారు. చికెన్ ఫ్రై చేయ బంగారం. సరే బావా. చికెనా? అరే ఛీ. అన్నా పార్టీ వాళ్ళంతా బయలుదేరుతున్నారు. ముందు చెప్పినట్టుగా అందరికి డబ్బు పంచాలిగా. పంచేద్దాం లేరా. సరే పదన్నా. ఇలాంటి ఎదవలతోనా నేను ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నాను? చూస్తుంటే మన వాళ్ళకి టీ డబ్బులు కూడా వచ్చేలాలేదే. వస్తున్నా వచ్చేసాను. అన్నా చెప్పండి అన్నా. తమ్ముడు డబ్బంతా లోపలే ఉంది, జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటానా అన్నా, కానీ బుకింగ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. పర్లేదులే, యాక్సెప్ట్ చేయి. డబ్బు అక్కడే ఉందని ఎవరు తెలుసుకోలేరులే. జాగ్రత్తగా చూసుకో. సరే అన్నా, నేను చూసుకుంటాను.
ఏంట్రా? అన్నా రిసార్ట్ నుంచి గురు అన్నా. చెప్పరా. అన్నా మన రిసార్ట్ లో ఒక అమ్మాయి చనిపోయిందన్నా. ఏంట్రా నువ్వు అనేది? డబ్బు అక్కడే ఉంది, ఇప్పుడు ఎలా? అది నేను చూసుకుంటాను కానీ నువ్వు టెన్షన్ పడి దొరికిపోకు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం చెప్పు. సరే చెప్తాను. అలాగే అన్న. ఇదిగో రే కుమార్, అన్నా తమ్ముడు రమ్మని చెప్పు. సరే అన్నా. ఆ బ్యాగ్ లో ఏముందో చెక్ చేయి. కొక్కైన్ ఎన్ని కిలోలు ఉండొచ్చు? 5 కిలోలు ఉండొచ్చు మేడం. నార్కోటిక్స్ కేస్, నాన్ బెయిలబుల్. లోపలికి వెళ్తే బయటకు అస్సలు రాలేరు. ఏంటి రిజిస్టర్ చేసేద్దామా? ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయన మాట్లాడుతున్నాను. చెప్పండి ఎమ్మెల్యే సార్. మన రిసార్ట్ లో ఒక మర్డర్ జరిగింది. అది బయటికి రాకుండా ఏం చేయాలో జాగ్రత్తగా చేసేయి. నేను చూసుకుంటానులేండి. నీకు చేరాల్సింది చేరుతుంది. కరెక్ట్ టైంకి కరెక్ట్గా ఇచ్చేయాలి. మ్యామ్ మేడం, ప్రెస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని రావద్దని చెప్పారా? అంటే ఎందుకో తెలుసుకుందామని. వాళ్ళందరినీ ఎందుకు పిలిపించడం? వచ్చి మాత్రం ఏం చేస్తారు? అంతా మనమే చూసుకోవచ్చు. వెళ్ళి విట్నెస్ ఎవరైనా ఉంటే కనుక్కొని తీసుకురాపా. ఓకే మేడం. పెద్దయినా నేను ఏం చూసారో మొత్తం అంతా మేడంకి చెప్పండి. కరెక్ట్గా చెప్పాలి, అర్థమైందా? భయపడకండి, మేమున్నాం. నమస్తే మేడం. టెన్షన్ పడకండి, జస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. నువ్వు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తమ్ముడువేగా? అవును మేడం. జస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. ఏం అన్న మీతో ఒక చిన్న విషయం చెప్పమని చెప్పాడు మేడం. కొంచెం కోఆపరేట్ చేస్తే ఏంటి? మినిస్టర్స్ అందరూ రేపు వస్తున్నారు, మీటింగ్ ఉంది. దానికి ముందే కేసు క్లోజ్ చేయాలి, అంతేగా? అదంతా మాకు తెలుసు. మీ అన్నతో నేను ఒక మ్యాటర్ మాట్లాడాను, అదేమైందో తెలుసుకుంటా. అలాగే మేడం. రండి. హలో అన్నా. మ్యామ్, విట్నెస్ మ్యామ్. అమ్మా, రూమ్స్ అన్ని క్లీన్ చేసి చెత్త పడేయడానికి వెళ్తే ఆ అమ్మాయి శవం కనపడిందమ్మా. ఎవరైనా చచ్చిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న? కాదు మ్యామ్, పనిచేసాయి. మరెందుకయ్యా ఓవరాక్షన్ చేస్తున్నావు? చాలే ఆపు. అక్కడేం చూసావో ముందు అది చెప్పు. ఏన్నే ఇక్కడ నుండి పంపించే. ఓకే మ్యామ్. ఏమయ్యా, ఏంటి నువ్వు మొత్తం చెడగొట్టావు? చెప్పాను కదా మేడం, చెప్పమని. అన్న ఓకే అని చెప్పమని చెప్పాడు మేడం. సరే మేడం. అంబులెన్స్ లోకి ఎక్కించండి. క్లియర్ ద ప్లేస్. చెప్పేశానన్నా. అందరి దగ్గర నుండి మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకోండి. ఓకే మ్యామ్.
త్వరగా రండి. ఓ బాబు, మీ నాన్నగారు ఉన్నారా? ఏంటి సార్ అసలేమైంది? ఏం లేదు మేడం, మీ ఫోను మీ హస్బెండ్ ఫోన్ ఒకసారి ఇవ్వండి. ఏం సార్ ఇది? పొద్దు నుంచి ఫోన్స్ తీసుకుంటున్నారు, బయటికి పంపించట్లేదు. ఈ రోజు మా అబ్బాయికి ట్రీట్మెంట్ సార్. టార్చర్ చేస్తున్నారేంటి సార్ మమ్మల్ని? ఏం జరిగిందో తర్వాత చెప్తాం కానీ మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. మీరు ఫోన్ ఇచ్చేస్తే మేము వెళ్ళాలి. ఫోన్ అంటే ఇచ్చేవే. సార్ మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? ఎందుకో చెప్తారు కానీ ముందు మీ ఫోన్ ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. త్వరగా గార్డెన్ ఏరియాకి రండి సార్. వస్తున్నా. కోడూరి కోమలి వద్దు వరదయ్యపాలెం వనజే ముద్దని నిన్ను తీసుకొచ్చుకున్నాను. నేనేమో చందనం అత్తరు స్ప్రే పూసుకొని గుమ్మగుమ్మలాడిపోతుంటే నువ్వేమో గురక పెట్టి నిద్రపోతున్నావా? ఎవరు? నేనా? నువ్వే నిన్న రాత్రి బాగా గురక పెట్టి నిద్రపోయావు. 4 వీధులు వినిపించేలాగా. చూడు, నిన్న రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నువ్వు మాట్లాడుకో. నేనేమో అచ్చం శిల్పంలా ఉన్న నిన్ను అమాంతం మొత్తం తినేద్దాం అనుకున్నానా? అంతలోపు ఒక సోంబేరిగాడు, ఒక పనికి మాలినోడు, 2 బేవర్స్ గాళ్ళు నిన్ను ఆ గ్యాప్ లో పడేద్దాం అనుకున్నారు. వాళ్ళతో జరిగిన పోరాటంలో నేను కొంచెం టైర్డ్ అయ్యి చిన్నగా గురకబెట్టి పడుకున్నాను. కొంతమందికేమో నూన్ షో అంటే ఇష్టం, కొంతమందికేమో నైట్ షో అంటే ఇష్టం. కానీ ఈ రొమాంటిక్ వీరుడికి నూన్ షో, మ్యాట్నీ షో, ఈవినింగ్ షో, నైట్ షో ఒకే రోజులో 4 షోలు వేయడం అంటే ఇష్టం. అయితే ఇప్పుడు నువ్వు చూడబోయేది ఈ రొమాంటిక్ వీరుడి స్పెషల్ షో. నీ షోలన్నీ ఇంకెవరి దగ్గర చూపించుకో. ఇంకెవరి దగ్గరైనా? అక్కడెవడో తలుపులు కొడుతున్నాడు. ముందు వాడి సంగతి చూస్తాను, తర్వాత వచ్చి నీ సంగతి చూస్తా. ఇంట్లోకి పందికొక్కులు దొరినట్టు కాటేజ్లోకి కానిస్టేబుల్స్ వచ్చారంటే ఏం కావాలి? ఫోన్ కావాలి. అది సెల్ షాప్ లో దొరుకుతుంది. మీ ఫోన్ కావాలి. నా ఫోన్ అమ్మను, ఇవ్వను కూడా. ఇస్తారా? నన్నే వెళ్ళి తీసుకోమంటారా? ఆగండి ఆగండి, తలుపులు తెరిచుంటే లోపలికి వెళ్ళిపోవడమేనా? ఎవరున్నారు ఏంటి అని తెలుసుకోక్కర్లేదా? ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. త్వరగా రండి. ఏం కనపడకుండా డోర్ వేసేయాలి. అబ్బా, ఇదిగోండి. ఇదేంటి ఐఫోనా? కాదు, మై ఫోన్. ఇది మీ ఫోనా? కాదు, వోడాఫోన్. ఇక బయలుదేరండి, వెళ్ళండి. అడవి పందులకు డూపుల్లో ఉన్నారు, ఏం పని పాట లేదు. అన్న ఒక కాఫీ అన్న. రేయ్ డోలు తీస్తానేదవా? వీళ్ళే ప్రాంక్ వీడియోలు చేస్తూ పబ్లిక్ ని టార్చర్ చేసేది. బొక్కలో వేసి బాగా కుమ్మితే ఇంకెప్పుడు చేయరు. రేయ్ ప్రియానా చెంప పగులుద్ది. ఏమైందన్నా? ఫోన్ ఇవ్వరా? నువ్వు కూడా ఇవ్వరా? ఎందుకు సార్ ఇవ్వాలి? సార్ ఎందుకు సార్ నన్ను కొట్టారు? డోలు తీస్తానేదవా? ఎందుకో చెప్తే గానీ సార్ గారు ఫోన్ ఇవ్వరా? అది కాదు సార్, వాడి ఫోన్ లో వేరే రకం వీడియో. ఆపు, నిజం చెప్పేరా. అలాంటిది ఏం లేదు. ఫోన్ ఇచ్చేరా. మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఉంచుకోరుగా ఫోన్ లో. వేరే రకం వీడియోలు అంట. సార్ ఫోన్ తీసుకోండి. నీ ఫోన్ ఏది? మీరు కూడా ఫోన్ ఇవ్వండి. ఇవ్వనమ్మా. ఏంటి చూస్తున్నారు? సార్ ఎందుకు తీసుకుంటున్నారో చెప్పలేదు. ప్రశ్నలు వేయకరా. ఇంకో 10 నిమిషాలు అందరూ బయట ఉండాలి, సరేనా? సరే సార్. బయటికి రావాలి అందరూ. ఓకే సార్. ఆ కెమెరా ఎవరిది? ఏయ్, చేతులు విరుగుతాయి చెప్తున్నాను. పదండి సార్ వెళ్దాం. ఇంకేం చేస్తావు?
రక్షన్ రక్షన్ లేవరా లే ఎందుకంత షాక్ అయ్యావురా రక్షన్ పోలీసులు వచ్చారా ఇక్కడికి రిసార్ట్ నుండి బయటకు వెళ్ళొద్దని చెప్పారు ఇక మన ఫోన్ కూడా తీసుకువెళ్ళిపోయారు వాళ్ళు ఏదో ప్రాబ్లం అయిందనుకుంటా ఇంకొక 15 నిమిషాల్లో గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పారు వాళ్ళు నాకు చాలా భయంగా ఉందిరా వాష్రూమ్ మేడం అందరి దగ్గర నుంచి ఫోన్స్ తీసుకోమన్నారుగా తీసుకున్నాం మేడం అవునా లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అంకుల్ ఓ యు ఆర్ ఏ గర్ల్ టు బి లవ్డ్ ఇంకేమిటి విషయాలు ఓ ఇతనేనా మీ హస్బెండ్ హాయ్ ఐ ఎమ్ శివరామన్ రిటైర్డ్ కల్నల్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవటం బ్యాడ్ హ్యాబిట్ అడిగిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వటం ఇంకా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ సారీ మీ ప్రైవసీని నేను ఏమన్నా డిస్టర్బ్ చేశానా అలా ఏం లేదంకుల్ ఎంజాయ్ చేద్దామని రిసార్ట్కి వచ్చాము ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందంట అసలు బయటకు వెళ్ళనివ్వటం లేదు ఏమైందో అర్థం కావట్లేదు ఎవరినో నిన్న నైటు చంపేశారట అసలు మనుషులే మనుషుల్ని చంపటం ఏమిటి ఆ దేవుడికే తెలియాలి ఏమంటున్నారు అంకుల్ మీరు మనం ఏం ప్యానిక్ కానక్కర్లేదు పోలీసులు వచ్చారు కదా ఇక వాళ్లే ప్యానిక్ అవుతారు సరే వస్తారు ఏయ్ ఏంటే సీరియస్గా ఉన్నావు మీ జూనియర్ ఆ మటన్ని చూసినట్టే భయపడుతున్నాడు గురు మనం అనుకోనే విధంగా కొన్ని విషయాలు జరుగుతున్నాయి అవన్నీ అన్నే చూసుకుంటాడు నువ్వేం టెన్షన్ పడకు కానీ ఏది మిస్ అవ్వకూడదు అన్నా మనం అనుకునే విధంగా కొన్ని విషయాలు జరుగుతున్నాయి ఏం అర్థం కావట్లేదు అన్న అవన్నీ మేం చూసుకుంటాం ఎక్కువ ఆలోచించుకో సార్ మేడం మిమ్మల్ని వెళ్ళమన్నారు అన్నా వెళ్ళొస్తాను సరేనా తమ్ముడు నువ్వు లోపలికి వెళ్ళు మేడం పనికిరాని పెన్ ఇవ్వకపోతే రాసే పెన్ను తీసుకొచ్చి ఇవ్వాలని తెలీదా మరి పాత పెన్లా ఉందే యాంటిక్కా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈవెన్ ఐ యామ్ యాంటిక్ నాకు యాంటిక్ కలెక్షన్స్ అంటే ఇష్టం స్టైలిష్ నైస్ థ్యాంక్ యూ విల్ మీట్ సూన్ అవును చచ్చిపోయింది ఎవరు నాకు తెలియదు మేడం రే నువ్వే కదరా ఇక్కడ మేనేజర్వి తెలీదంటున్నావు ఒక్కటిచ్చాననుకో ఆయన నిన్ను ఇక్కడ మేనేజర్గా పెట్టిన పనికి మళ్ళీ ఎదవడం ఇక్కడ మొత్తం ఎన్ని రూములు ఉన్నాయి మేడం ఇక్కడ మొత్తం 12 మంది గెస్టులు ఉన్నారు ఆ అమ్మాయి వీళ్ళెవరితో రాలేదు మేడం ఎవరితోనూ రాలేదంటే గెస్ట్లు ఎవరైనా పెట్టెలో పెట్టి ప్యాక్ చేసి తీసుకొచ్చారా మోహన్ చూడు బూతులు ఊరికే రావు నాకు చూడలేదు సరే సరే గెస్ట్ లిస్ట్ మొత్తం చెప్పు మీరు రాసుకోండి ఓకే మేడం ఉందా ఉంది మేడం సర్లే కానీ మీ రిసార్ట్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి మెయిన్ గేట్ దగ్గర ఒకటే ఉంది మేడం తర్వాత అంతే మేడం ఏంటి మెయిన్ గేట్ దగ్గర ఒకే ఒక సీసీటీవీ కెమెరానా ఇంకొకటి లేదా రే ఎలా నడుపుతున్నారా రిసార్ట్ ని ప్రైవసీ కోసం కావాలనే పెట్టలేదు ప్రైవసీ అనేది రూమ్ లో ఉండాలిరా
వచ్చే గెస్ట్ కి ఎవరు సెక్యూరిటీ ఇస్తారు? తర్వాత వచ్చి మా మీద ఏడుస్తారు. ఉన్న ఆ ఒక్క సీసీ కెమెరా అయినా సరిగా పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది మేడం. ఫుటేజ్ దొరుకుతుందా? దొరుకుతుంది మేడం. ఎన్నటి నుండి వాటి వరకు టోటల్ ఫుటేజ్ నాకు కావాలి. ఓపెన్ చేయి. మేడం నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clock పైన అందరూ వచ్చేసారు మేడం. నేనే వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను. హాయ్ సార్. హాయ్, వెల్కమ్ టు అవర్ రిసార్ట్. మై ప్లెజర్. రండి సార్. ఏంట్రా బంగ్లా ఇలా ఉంది? రే పిచ్చోడా, అది బంగ్లా కాదురా, రిసార్ట్. బంగ్లా లాగా ఉంది, రిసార్ట్ అంటావేంట్రా నువ్వు? అయ్యో దేవుడా, వీడొక నా ప్రాణం. హలో హలో, ఎవరు మీరు? ఏం కావాలి మీకు? సురేష్, అది నీ కోట్ ఇవ్వరా? కోట ఖాళీగా ఉందిరా. బ్రదర్ ఏమనుకోకండి, వాడికి కొంచెం మెంటల్, మైండ్ కొంచెం ఎదగలేదు. మెంటల్ అంటున్నావు? చూసారా, కన్ఫర్మ్ అయ్యి. పర్లేదు, డీసెంట్ పీపుల్ ఉండే చోటు జాగ్రత్తగా బిహేవ్ చేయండి ప్లీజ్. అంటే మనం డీసెంట్ కాదా? మూసుకొని పదరా. సుట్కేస్నే మొయ్యలేకపోతుంది, లోపల ఇంకా నన్నేం చేస్తుందో ఏంటో. ఏ సుందరి, నన్ను పెళ్లి చేసుకోవే. ఐ లవ్ యూ నే. ఇంకేం రాదురా నీకు, మూసుకో. నువ్వు అస్సలు పడుకోకూడదు, ఆగు. లోపలికి వెళ్ళాక ఎలా పడుకోవాలో నేను నీకు నేర్పిస్తాను, నువ్వు అలాగే పడుకో. రే ముళ్ళపంది జుట్టడా, ఏంటి చేతులు దురదగా ఉన్నాయా? చేతులు పిసుక్కోవడంతో ఆగిపో. అంతకు మించి ఇంకేమైనా చెయ్యాలనుకున్నావో ఏం పిసుకుతానో నాకే తెలీదు. రే ఎందుకు రా పే కోసం కొళ్ళు అరుస్తున్నావు? సార్ ఇదిగో బాబు, నా పేరు మీద రూమ్ బుక్. మీ పేరు చెప్పండి సార్. పుంజేష్, చిన్న పుంజేష్. రే 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 రే, ఎందుకురా కరోనా వచ్చిన కోతలు అరుస్తున్నారు? అంటే మీ పేరు కొత్తగా ఉంది అందుకే. కోడి పుంజని ఏమని పిలుస్తారు? కోడి పుంజని పిలుస్తారు. అదే విధంగా మా నాన్నకి నేను పుంజని, అందుకే చిన్న పుంజేష్ అని పేరు పెట్టారు. మా వంశంలో అందరి పేర్లు విన్నారంటే షేక్ అయిపోతారు. సరే మేము వచ్చిన పని చూసుకోవాలి. కీస్ ఇచ్చేసి త్వరగా. ఇద్దరిని కారిడార్ లో పడుకోమను, ఇద్దరిని బాత్రూమ్ లో పడుకోమను. ఏంట్రా ఫిట్స్ వచ్చినట్టు అరుస్తున్నావు? రేయ్ తాళాలు ఏమైనా వాడి చేతిలో పెట్టండిరా. వీళ్ళు చూపులతోనే ఏదేదో చేసేస్తున్నారు, జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? పద. ఐ లవ్ యూ రా. నాకెందుకు ఐ లవ్ యూ చెప్తున్నావు? నాకే వచ్చి తగలాలా ఇలాంటి వాళ్ళు? ఎన్నో రోజులుగా నాలోని ఆశ. నాకు కూడా. నీకు నా మీద ఆశ, నాకు నీ మీద ఆశ. కానీ చుట్టుపక్కల ఎవరైనా చూస్తారేమో అని లోపల కొంచెం భయంగా ఉంది. ఇక్కడ మాత్రం ఒక్క దోమ కూడా లోపలికి రాదు. మన ఇద్దరం మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. కాలు మీద కాలు వేసుకుని కూడా మాట్లాడుకోవచ్చు హాయిగా. కాలు మీద కాలు వేసినందుకే కాలు వచ్చింది. హాయ్ డార్లింగ్. బేబీ ఎక్కడున్నావు? మన కులదైవానికి పూజ చేద్దామని మన మేనేజర్ తో పాటు గుడికొచ్చాను. అవునా? సారీ బేబీ, నేను మర్చిపోయాను.
వాడు నీతో పాటు ఉన్నాడా? వాడికి ఫోన్ ఇవ్వు బేబీ. సార్ నమస్కారం సార్. ఏంటయ్యా ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏంటి? బాగున్నాను సార్. సంజన బేబీని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. ఆ ప్లాన్ ని నువ్వే ఎగ్జిక్యూట్ చేయాలి. నేను 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. మిగతాది డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. నేను వస్తున్నట్టు బేబీకి చెప్పకు. సంజుని సర్ప్రైజ్ చేయాలి. సరేనా? సరే బేబీకి ఫోన్ ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా. చెప్పండి. నేను మేనేజర్ తో మొత్తం మాట్లాడేశాను. అతను అన్ని చూసుకుంటాడు. సరేనా? సరే ఓకే. నువ్వు కూడా అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని ఎలా చూసుకుంటానో ఆయన్ని కూడా అలాగే జాగ్రత్తగా చూసుకుంటానండి. సరే బేబీ. ఏయ్, ఏదో 10 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళ కూర్చున్నావు. సిటీలో ఉంటే 4 చూస్తారని ఊరు బయటకు వచ్చి పని కనిద్దాం అనుకున్నా. ఇప్పుడు చూస్తేనేమో మీ ఆయన రేపు రాత్రికే వస్తా అంటున్నాడు. ఇక ఇక్కడ కూడా అయ్యేటట్లేదు. ఎందుకు టెన్షన్ పడతావు? ఈ రోజు రాత్రి ఉంది కదా. రేపు జరగబోయేది ఇప్పుడే జరిపించేద్దామంటావా? అయితే నేను ఇప్పుడే రెడీ. చెయ్యి వేయగానే కాలింగ్ బెల్ కొట్టారంటే ఏంటి? ముందు ఫోన్ మోగింది, ఇప్పుడు కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరో చూసొస్తానుండు. ప్రశాంతంగా ఉండనివ్వరు కదరా. సంజనా, సంజనా. ఎవరు అది తలుపు కుట్టుకొని కొడుతున్నారు? సంజనా ఉందా సార్? సంజనానా? సంజన ఏమైనా నీ క్లాస్ మెట్టా లేదా గ్లాస్ మెట్టా? పేరు పెట్టి పిలిస్తే తోలు తీస్తాను జాగ్రత్త. అది కాదు సార్, మా వాడికి వాళ్ళ ఏంటి? ఐ మీన్ హ్యాపీ బర్త్డే. అయితే నన్నేం చేయమంటావురా? అందుకని నైట్ కి క్యాంప్ ఫైర్ వేసుకొని ఫుల్ గా పార్టీ హ్యాపీగా చేసుకోండి. 2 దిట్టమైన చీర్ లీడర్స్ ఉన్నారుగా చీరప్ చేయడానికి. కలిసి గంతులేండి. అందుకే ఆంటీ అక్కడేంట్రా చూస్తున్నావు? నాతో మాట్లాడేటప్పుడు నన్ను చూసి మాట్లాడు. సార్ డాన్స్ చేద్దామా సార్? అదే అదే. ఏంట్రా డాన్స్ చేసేది? వెళ్ళండ్రా, నేను వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏంటి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. వెళ్ళండ్రా, సంవత్సరానికి ఒక్కసారి షాంపూతో తలస్నానం చేయరా. వెళ్ళురా, వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళు. తొంగి చూడటమే పని అయిపోయింది వీళ్ళకి. ఎవరు? ఆ కంప జుట్టోడు ముళ్ళ పందోడు ఏంటంట? ఫైర్ క్యాంప్ వేస్తున్నారంట. సరే పద వెళ్దాం. ముందు అక్కడికి వెళ్ళి వేడిని పెంచుకొని తిరిగొచ్చి ఆ వేడిని తగ్గించుకుందాం. స్నానం చేసి వెళ్దామా? సార్, మా ఫ్రెండ్కి ఈరోజు బర్త్డే. సో క్యాంప్ ఫైర్ వేసుకొని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. అందరూ వస్తున్నారు, మీరు వస్తే బాగుంటుంది సార్. లేదు, నేను రాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. లోతు చూసి కాళ్ళు పెట్టు, పక్కనోడిని బతకనివ్వు. జాలి అయినా లైఫ్ ఇది, పోతే పోయింది, ఫ్రీగా ఉండు. శ్వాస అనేది ఆగిపోతే విసిరేసే లోకమిది. దోస్తు కానీ బర్త్డేకి కేక్ కోసి ఎంజాయ్ చెయ్యి. అయ్యయ్యో చలి చంపేసేలే, టోటలు పార్టీ షేకులే. కొన్ని రోజులేరా అంతలోని పోటీ అంటూ ప్రతీకారలేలా. లైఫ్ స్పీడ్ కాదు పేపర్ చుట్టూలేరా. ఒళ్ళు వద్దే వద్దు ట్రెండే కదా ముద్దు. సంతోషంగా సెలబ్రేషన్స్ బర్త్డేలకే ఒక్క రోజు పెడుతుంటే చివరికేడికే. వెంట వస్తున్నారని నువ్వు నమ్మకులేరా, ఆదమరిచిపోతే నిన్ను మింగేస్తారురా. అయ్యయ్యో చలి చంపేసేలే, టోటలు పార్టీ షేకులే. అయ్యయ్యో చలి చంపేసేలే, టోటలు పార్టీ షేకులే.
ఏయ్ ఏంటి రక్షణ్, షాక్ అయినట్టున్నావు? డిఎస్పి మీటింగ్కేగా, నేను వస్తున్నా, పద. నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. నీ గురించి నాకు తెలుసు. మీ లవ్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అమ్మాయిని వదలకుండా నీతో పాటు తీసుకొచ్చావు చూడు. ఈ ఇన్వెస్టిగేషన్ అన్ని ఊరికేనయ్యా. ఏ ఇన్వెస్టిగేషన్ వల్ల కరెక్ట్ రిజల్ట్ వచ్చిందో చెప్పు. అంటే అమ్మా, మర్డర్ గురించి తెలిసినా చెప్పరు, చెప్తే చంపినోడు అస్సలు వదలడు. అర్థమైందా? ఇదంతా మనకు అవసరమా? అంతా పోలీసులు చూసుకుంటారులే. పదా, మన పని మనం చూసుకుందాం. ఇదిగో ఈ ఫోన్ పట్టుకోవయ్యా. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఈ రిసార్ట్ లో నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి మర్డర్ చేయబడింది. ఆ అమ్మాయి ఈ రిసార్ట్ లో స్టే చేసిన దానికి సంబంధించి ఏ రికార్డు లేదు ఇక్కడ. రిసార్ట్ చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఫుల్లుగా ఉంది. లోపలికి ఎవరూ రాలేరు, బయటికి ఎవరూ పోలేరు. కానీ ఆ అమ్మాయి లోపలికొచ్చినట్టు ఏ రికార్డు లేదు తెలుసా ఇక్కడ? అంటే మీలో ఎవరో ఒకరు ఆ అమ్మాయిని లోపలికి తీసుకొచ్చి ఉండాలి. మేడం, మమ్మల్ని ఎప్పుడు బయటకు పంపిస్తారో? మా బాబు ట్రీట్మెంట్కి వెళ్ళాలి. మీ ఎంక్వైరీలు తర్వాత చేసుకోండి. చెప్పవా? సార్, సైలెంట్గా ఉండండి. స్టేషన్కి రమ్మని చెప్పు, ట్రీట్మెంట్ నేనిస్తాను. ఇది ఒక క్రైమ్ సీన్. డూ యు గెట్ ఇట్? ద హోల్ రిసార్ట్ ఈజ్ అండర్ మై కంట్రోల్. నా పర్మిషన్ లేకుండా ఒక్కళ్ళు కూడా లోపలికి రాకూడదు, బయటికి పోకూడదు. మేడం, అది మీ జాబ్. మమ్మల్ని ఎక్కువ టార్చర్ చేయాలనుకోకండి, అర్థమైందా? దిగిపోద్ది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకో ముందు. ఆవిడ మన కోసమే కదా మాట్లాడుతున్నారు, కొంచెం కోఆపరేట్ చేయండి. మేడం, యాక్చువల్లీ ఏమైందంటే, ఇటు చూడండి, మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఇందులో ఒక గుడ్ న్యూస్ ఉంది. మీలో ఎవరికైనా ఏమైనా తెలుసుంటే దాన్ని మీరు అప్రూవర్గా మారి చెప్పేస్తే మీకు కొన్ని డిస్కౌంట్స్ ఇస్తాను. అర్థమైందా? మాట్లాడుకుందామా? ఈ రోజేంటో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ ఎల్లో బాల్. రాయ్ కుమారు, వదినకి బిస్కెట్ ఇవ్వరా? ఏంట్రా, నిద్రపోయావా? సూపర్ మా. ఆ వైట్ సరసాలా? సూపర్ బంగారం. బాగానే కలుపుతున్నాడు. అక్కడ అంత పెద్ద విషయం జరిగి ఒక్కొక్కరికి ఎక్కడ తెలిసిపోతే మీరేమో ఆడుకుంటున్నారు. ఏంట్రానా? అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళంతా రే రండిరా. ఏమైందిరా, పనైందా? పంపించేశారు. ఎస్పీతో మాట్లాడి డబ్బు చేతికొచ్చేలా చూడు. ఎప్పుడు చూసినా నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావేంటి? ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఎస్పీతో మాట్లాడన్నా. రేయ్, ఎస్పీతో మాట్లాడేశాన్రా. డిఎస్పీని సెట్ చేసినట్టే. మన దగ్గర 10 మంది ఉన్నారుగా, వాళ్ళని పంపిస్తాం కదా. ఎందుకు వాళ్లే వెళ్ళాలి? అన్న కోసం నువ్వు వెళ్ళొచ్చు కదా. అప్పుడే కదా నేను హాయిగా ఉండేది. నాకు తెలుసురా. అన్నా మాట్లాడన్నా నువ్వు. కుమార్, ఫోన్ ఇటువరా. హలో ఎస్పీ. చెప్పండి సార్. ఆ డిఎస్పీతో మాట్లాడావా? సార్, అది నేను చూసుకుంటాను సార్, రిలాక్స్ గా ఉండండి. త్వరగా కానివయ్యా. ఓకే సార్. నాకెందుకో మర్డర్కు మించి కేసులో ఇంకేదో ఉందనిపిస్తుంది. అదేంటో కనిపెడితే ఈ కేసుని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటి సార్ మీరు అనేది? ఎందుకు అనిపిస్తుంది? కరెక్టే సార్. డిఎస్పీ మేడం ఇన్ని సంవత్సరాల్లో ఏ కేసులోనూ ఎంతగా ఇన్వాల్వ్ అవ్వడం చూడలేదు సార్. మీరు చెప్పే పాయింట్ గురించి ఆలోచిస్తుంటే. సార్, మేడం పిలుస్తున్నారు. ఏంటమ్మా, మర్డర్ చేసింది ఎవరో తెలిసిందా? సార్,
మర్డర్ జరిగింది నిన్న నైట్. 24 గంటలు కూడా అవలేదు. అంతలోపే మర్డర్ విషయం తెలుసుకున్నావా అని అడిగితే ఎలా సార్? రేపు ఎమ్మెల్యేతో మీటింగ్ ఉంది. మినిస్టర్స్ అఫీషియల్స్ అందరూ వస్తున్నారు. సార్, ఆ విషయం నాకు తెలుసు. మీరు టెన్షన్ పడకండి. ఈ రోజు నైట్ లోపే పట్టుకుంటాం. ఎలా చెప్తున్నావు? నా ఇన్స్టిట్యూషన్ ప్రకారం మర్డరర్ ఇంకా రిసార్ట్ లోనే ఉన్నాడు. ఖచ్చితంగా పట్టుకుంటాం సార్. డోంట్ వరీ. సరేనమ్మా, ముందు హత్య చేసిన వాళ్ళని పట్టుకోండి, లేదా ఎవరినైనా ఇరికించి కేసు క్లోజ్ చేయండి. ఖచ్చితంగా సార్. కేసు క్లోజ్ చేయాలంట. మ్యామ్, ఏంటయ్యా, ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని స్టేషన్కి పంపి చెక్ చేయమని చెప్పాగా, చేసావా లేదా? ఎస్ మ్యామ్, అన్ని స్టేషన్స్కి పంపించాం మేడం. చెక్ చేస్తున్నారు. ఏమైనా తెలిసిందా? లేదు మేడం. ఇప్పుడు మిస్సింగ్ ఫైల్స్ మాత్రమే కాదు, ఓకే మేడం, వాంటెడ్ లిస్ట్ కూడా చెక్ చేయమని చెప్పు. షూర్ మేడం. వెళ్ళు. ఏమైంది అలా ఉన్నావు? చెప్పు, ఏమైంది? ఏం లేదు. నాకు కూడా చెప్పవా? అది ఆ మర్డర్ ఎవరు చేశారు? పోలీసులు మీటింగ్ లో చెప్పారు కదా, మర్డర్ ని చూసిన వాళ్ళు సీక్రెట్ గా వాళ్ళకి చెప్పమని. ధైర్యం ఉన్నోళ్ళు ఎలాగో చెప్పర్లే. ఒకవేళ చెప్పలేకపోయినా పోలీసులు కనిపెట్టేస్తారులే. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? నీ బొంద అయింది. మన పాటికి మనం ఫ్రాంక్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. రిసార్ట్ కి వెళ్దాం, డిఫరెంట్ గా ఉంటుందని తీసుకొచ్చి ఇలా మర్డర్ కేసులో ఇరికించావు. రే సురేష్, ఇదే మర్డర్ చేసినట్టు మాట్లాడుతుందిరా. ఏ, ఆ టైంలో మనమే కదరా అక్కడ తిరుగుతున్నావు. హే, ఇది లేడీ ఆర్నాల్డ్కి తెలిసిందనుకో, ఇంకంతే. ఈ విషయం కనుక ఆ లేడీ పోలీస్ కి తెలిసిందనుకో, లేపేస్తుంది మనల్ని. తమ్ముడు, నాకొక చిన్న డౌట్. అప్పుడప్పుడు మీరు గడ్డం తడుముకుంటున్నారు, సిగరెట్ తాగుతూ నిలబడుతున్నారు వేలాపాలా లేకుండా. తర్వాత ఆ మేడంను చూసి ఏదో చెప్పాలనుకుంటున్నారు, పక్కన పెద్దయిన అని వార్నింగ్ ఇవ్వగానే లుప్ క్లోజ్ చేసేశారు. అంటే మీ లోపల ఏదో ఉడుకుతుందని నాకు అనిపిస్తుంది. అందుకే దాన్ని పొగగా బయటకు ఊదేస్తున్నారు. లోపలున్న ఆ పొగని మీరు మొత్తం బయటికి కక్కేస్తే అప్పుడు ఫ్రీ అయిపోతారుగా. అదేంటో బయటికి చెప్పే. ఎవరు లేరు. సార్, నేను ఒకటి చూశాను సార్. ఇంత ప్రాబ్లం అయింది కదా సార్? అవును. ఆ మర్డర్ జరిగింది కదా సార్, అది ఎవరు చేశారు? ఎవరు సార్? పెద్దయినా సాధారణమైన మనిషి. అసలు ఆయన మామూలు మనిషే కాదు సార్, భయంకరమైన మనిషి సార్. సార్, ఆయన నవ్వితే బుక్కలో సొట్టలు పడతాయి కదా, అవి మామూలు సొట్టలు కాదు సార్. అందరినీ చంపి పాతి పెట్టే గుంతలు సార్ అవి. సార్, నా వల్ల కావట్లేదు సార్. నిన్నేమైందంటే నైట్ దమ్ము కొడదామని బయటకు వచ్చాను సార్. సరే, ఇటు వచ్చేటప్పుడు అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ శబ్దం అనిపించింది సార్. ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్ళాను. ఒక అమ్మాయిని చంపేశాడు సార్ ఆయన. ఏకంగా చంపేశాడా? నాకేం అర్థం కాలేదు. కాళ్ళు చేతులు బాగా వణికిపోయాయి. దబదబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రూమ్లో వేసి పడుకున్నాను. నేనిది నా వైఫ్ కి చెప్దాం అనుకున్నాను. మళ్ళీ తను భయపడిపోయి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పి ఆ పెద్ద ఆయన మనల్ని అందరిని ఇక్కడే బాధ పెట్టే. కరెక్ట్. చాలా ఘోరమైన మనిషి సార్. ఆయన ఇక్కడే ఉంటే మనల్ని అందరినీ చంపేస్తారు సార్. సార్, నేను చూసిందంతా చెప్పేశాను సార్. ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను. ఫ్రీ అయింది కదా, నా మైండ్ ఫ్రీ అయిపోయింది. కానీ ఇది సూపర్ కథ తమ్ముడు. ఈ కథని గనక సీరియల్ గా తీసామనుకో 300 ఎపిసోడ్లు వచ్చేస్తాయి.
ఒకవేళ ప్రైమ్ టైం దొరికిందనుకో 3.5 సంవత్సరాలు నడిపేయచ్చు. కానీ ఈ కథలో ఆ క్యారెక్టర్ కి ఎవరు సెట్ అవుతారా అని ఆలోచిస్తున్నా. ఈ కాంపౌండ్ లోపల ఒక క్యారెక్టర్ ని చూశాను నేను. ఆ క్యారెక్టర్ కి ఎవరు సరిపోతారంటే ఇదిగో ఇప్పుడు వెళ్ళాడు కదా, వాడు చూడ్డానికి కేవలం సాధువులానే ఉన్నాడు, కానీ వాడి లోపల ఒక పెద్ద సైకో ఉన్నాడు అనిపిస్తుంది. ఆ తాతకే తాతలాంటాడు. ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అవుతాడు వీడు. 100% పిన్ని పెట్టి తీసేద్దామా? ఏంటి బూతు మాట్లాడుతున్నావేంటి? పోయి నీకు చెప్పాను నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏదో కథలు చెప్పి వెళ్ళిపోతున్నాడేంటి? పోయి నేను వీడి దగ్గర బుక్ అయిపోయినే. ఒకవేళ వాళ్ళు మనల్ని చూసుంటారేమో. నువ్వు ఒకదానివి చాలు దొరికిపోవడానికి. నువ్వు ఎప్పట్లాగే క్యాజువల్ గా ఉండవు. టెన్షన్ పడకు. పోతున్నా. పిల్లోడిని కనబోయి పిడుగుని కన్నట్టున్నావు. నువ్వేరా మాట్లాడాల్సింది. నీ పేరేంటి? పేరు సురేష్ మేడం. ఊరు? చీరాల మేడం. ఎవరి మీద డౌట్ ఉందా? ఉంది మేడం. నాతో పాటు ఒకటి తిరుగుతుంటాడుగా, ఒక అడవిగాడు. వాడి మీద కొంచెం డౌట్ గా ఉంది మేడం. ఆ రోజు అందరం రూమ్కి వెళ్ళి పడుకున్నాం మేడం. ఇంతకు మించి నాకేం తెలియదు మేడం. మేడం వీళ్ళంతా నైట్ వీడియోస్ తీసి ప్రాంక్ చేద్దాం అనుకున్నారు కదా, ఇది మేడం కి తెలిస్తే అంతే అని మాట్లాడుకుంటున్నారు మేడం. ఒక్కటిచ్చానంటేనా? ఏమనుకుంటున్నారా అసలు? యూట్యూబ్ లో చేసే ప్రాంక్ వీడియోలు అనుకుంటున్నారా? ఇట్స్ ఎ రియల్ క్రైమ్ మర్డర్ సీన్. డామ్ ఇట్. నిజంగా ఏం జరిగిందో చెప్పు. నిన్న నైట్ మేము వీడియో తీసేటప్పుడు సడన్ గా ఒక సౌండ్ వినపడింది మేడం, గన్ సౌండ్. అప్పుడు ఎవరో ఇద్దరు సడన్ గా పరిగెత్తారు మేడం. దాంతో మేము భయపడి లోపలికి వెళ్ళిపోయాం. ఇంకేం తెలీదు మేడం. ముందు వీళ్ళ కెమెరా తీసుకురండి చెప్తాను. ఇప్పుడు మొత్తం చూసి తెలుసుకుంటాను. నీ మక్కలు ఇరగొట్టి జైల్లో వేశాక అక్కడి నుండి టూర్ చేద్దాం. ఇదిగోండి మేడం. కెమెరా రోలింగ్ యాక్షన్. బాగా తింటాం వచ్చు. దయ్యాలు యాక్ట్ చేయడం రాదా? దయ్యాలు యాక్ట్ చేయండి, అందరూ నమ్మాలి. డబ్బులు వద్దా? డబ్బులు అయితే అడుగుతారు. దయ్యాలు యాక్ట్ చేయండి మాత్రం కావాలి. రెడీ, కెమెరా రోలింగ్ యాక్షన్. రండి రండి. అరే అరే రండి, అరే తొందరగా రండి. అమ్మా అయ్యా. నా కళ్ళ జోడు ఎక్కడికి వెళ్ళి దొరికింది. ఆగండి రో. అలాగే మ్యామ్. కెమెరా పట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని. తర్వాత ఎవరో పిలు. నీ పేరు? ఒంటెద్దు శివ. ఊరు? హైదరాబాద్. మీ పేరేంటి? రవీనా. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. నిన్న నైట్ ఏం జరిగింది? తెలీదు. మీ పేరేంటి? అశ్విని. ఎక్కడి నుండి వచ్చారు? బెంగళూరు. నిన్న నైట్ ఏం జరిగింది? తెలియదు. మీ పేరేంటి? చిన్న పుంజేష్. మీ దేవురు? పాలకులు. నిన్న నైట్ ఏం జరిగింది? స్పృహ తప్పి పడిపోయాను. ఏం జరిగిందో తెలియదు నాకు. ఎవరి మీదైనా మీకు డౌట్ ఉందా? నాకెందుకో ఆ నలుగురి మీదే బాగా డౌట్ గా ఉందండి. పగటి వేషగాళ్ళందరినీ కాటేజ్ లోకి అలౌ చేస్తే రాత్రులు తలుపు తట్టి దుప్పట్లో దూరిపోతున్నారండి. మీ పేరేంటి? సంజన. ఏ ఊరు మీది? పాలకొల్లు. నిన్న నైట్ ఏం జరిగింది? అది ఇంతకు ముందు నువ్వెన్నో ఫైర్లు చూసుంటావు, కానీ ఈ రోజు ఈ చిన్ని పుంజేష్ ఫైర్ ఎలా ఉంటుందో చూడబోతున్నావు. నువ్వు మొత్తంగా నాకే సొంతం. మీకెవరి మీదైనా డౌట్ ఉందా? నాకు ఆ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ మీదే కొంచెం డౌట్ గా ఉంది. మీ పేరు? గణేష్. మీ దేవురు? వరంగల్. నిన్న నైట్ ఏం జరిగింది? నిన్న నాకు కొంచెం పొట్ట తేడా కొట్టింది, అందుకని అర్జెంటుగా వెళ్తూ ఉన్నాను. మీ పేరేంటి? భూలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ అండి. నిన్న నైట్ ఏం చూసారు? మీరు చూసింది చెప్పగలరా? నాకేం తెలియదండి, మరేమో నిన్న
అయ్యో ఈయనొకడు ఇంకా నిద్రలో నడిచి అలవాటు పోలేదా మీకు? ఊరి దేవుడా దేవుడా. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? మేనేజర్ మాత్రమే అదోలాంటి మనిషిలా కనిపిస్తూ ఉంటాడు. మీ పేరేంటి? అక్షయ్. ఎక్కడి నుండి వచ్చా? కాకినాడ. మీకెవరి మీద డౌట్ ఉందా? ఉంది. ఇక్కడ ఒక హనీమూన్ కప్పులు వచ్చారు. ఆ ఇద్దరిలో వాడే చేసుంటాడేమో. నువ్వేం చూసావో చెప్పు. ట్రిప్పుకొచ్చాను, మొత్తం చూశాను. ఇప్పుడు నా పని మాత్రమే నేను చూసుకుంటాను. ఆ ఫైల్స్ ఏమయ్యాయో వెళ్ళి చూసిరా. ఓకే మ్యామ్. వెళ్ళు. నువ్వేంటయ్యా, వెళ్ళవయ్యా. పేపర్ 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 ఏమైనా ఉందా? ఆ డ్రాలో ఉంది చూడండి. రాలో లేదు. హలో మిస్టర్, నువ్వేనా? ఏంటి నేనేనా? చెత్త వేసింది నువ్వేనా? నువ్వు చెత్త వేసింది నేను చూశాను. బుద్ధి లేదా? సార్ నేను చాలా టెన్షన్. హలో 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 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ చెత్తని డస్ట్ బిన్ లోనే వేయాలి. కోట్ వేసుకోవడం వచ్చు, కానీ చెత్తని బిన్ లో వేయడం రాదా? పట్టుకో, వెళ్ళండి. రక్షణ్, రా రా. ఊరికి sit down. రక్షణ్, నీకు నేను ఒక విషయం చెప్పాలి. ఆ మర్డర్ చేసింది నేనే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ మీద నాకు చాలా నమ్మకం. సిగరెట్ ప్లీజ్. నీ వయసు ఎంత? 33. ఎందుకు చేతులు అలా వణుకుతున్నాయి? చలికి.
ఏంటంటే ఆ హత్య చేసేటప్పుడు నన్ను ఒకడు చూసేశాడు. అదేమంత పెద్ద ప్రాబ్లం కాదనుకో, సాయంత్రం లోపు వాడిని చంపేస్తాను. తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. రిలాక్సేషన్ కోసం మనం టీ తాగుదామా? ఏంటో వీళ్ళు కేసు అంటూ ప్రాణాలు తీస్తున్నారు. ఏంటిది? అయ్యో మేడం, ఏంటయ్యా టీ తాగుదామా? పేరుకు మాత్రమే హనీమూన్, ఒకటే టెన్షన్. జీప్ రెడీగా ఉంచమని చెప్పండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, అందరూ లోపలికి వెళ్ళండి. మైండ్ అంతా కొలాప్స్గా అనిపించింది, కానీ ఇప్పుడు కొంచెం అన్ని నిజాలు ఈ అమ్మాయి కోసమే కదా చెప్పావు? సారీ, నీ పిల్లోడికి వేళపాల తెలీదు. అది దున్నపోతయ్య బాబు. నాకు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడం అలవాటు. ఆ టైంలో ఒక డోస్ వేసుకున్నాను. అప్పుడేం జరిగిందో నాకు అస్సలు తెలియదు. పేరు గురు. ఏ ఊరి మీద? నాది ఇదే ఊరు. ఎవరి మీద నా డౌట్ ఉందా? నాకు ఎవరి మీద డౌట్ లేదు. మీ పేరు? రక్షన్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? హనీమూన్ సార్. మీ వైఫ్ పేరు? శృతి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? హనీమూన్ సార్. ఏంటయ్యా అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? ఏదైనా కొత్తగా అడుగు. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, క్యాన్ ఐ హ్యావ్ ఎ స్మోక్? ఐటు ఇలా అడిగితే టెన్షన్ పడరా? బాగా ఎక్కువగా స్మోక్ చేస్తుంటారా? లేదు, అనిపించినప్పుడే. మేడం, యాక్చువల్లీ చెప్పకూడదు మనసులోని మాట. ఆఫీసర్, దీన్ని ఆ అబ్బాయిల రూమ్ దగ్గర చూశాను. సేఫ్గా ఉంటుందని మీకు ఇద్దామని తెచ్చాను. కలెక్ట్ ద ఎవిడెన్స్. ఏంటయ్యా సార్, నీ వైఫ్ ఎక్కడా? రూమ్లో. ఓ జాగ్రత్తగా ఉండండి. ఎవిడెన్స్ నోట్ చేసుకోండి. సార్, నాకు ఆ యూట్యూబర్స్ మీదే బాగా డౌట్ ఉంది సార్. ఎందుకంటే చనిపోయిన అమ్మాయిది కూడా చిన్నదే సార్. వాళ్ళే ఎందుకు ఇది చేసి ఉండకూడదు సార్? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసాం. వాళ్ళు నలుగురే వచ్చారు. అది మాత్రమే కాకుండా వాళ్ళకి మర్డర్ చేసేంత సీన్ అయితే లేదు. రిసార్ట్ మేనేజర్ ఏమైనా చేసి ఉండొచ్చేమో, ఎందుకంటే అతను ఇక్కడే ఉంటాడు. సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో బాగా తెలిసి ఉండొచ్చు. ఈ రిసార్ట్ గురించి బాగా తెలుసు.
తప్పు చేసి ఎలా తప్పించుకోలో అయ్యుండదు. ఎందుకంటే మర్డర్ ఇక్కడే చేసి శవాన్ని ఇక్కడే ఉంచుకుంటే అతను దొరికిపోతాడని తెలుసు. ఛాన్సే లేదు. సార్ రక్షణ్ వచ్చినప్పటి నుంచి ఏదో టెన్షన్ పడుతూనే ఉన్నాడు. అతని యాక్టివిటీస్ కూడా సరిగ్గా లేవు. అతను ఎందుకు చేసి ఉండకూడదు? లేదు సార్, ఛాన్సే లేదు. ఎందుకంటే అతను ఆ పెద్దాయన చూస్తేనే టెన్షన్ పడుతున్నాడు. ఒకవేళ ఆ పెద్దాయన చేస్తుంటారేమో. ఆయనే సరిగ్గా నడవలేకపోతున్నారు. ఆయన ఎలా చేస్తారు? ఏం సార్, మీరు 2 సంవత్సరాలుగా మేడంతో వర్క్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? మేడం మీ కేసుని సాల్వ్ చేయగలరా? సార్, కావాలంటే మీరే చూడండి. ఈ రోజుతో ఈ కేసు సాల్వ్ అయిపోతుందో లేదో. మనం ఒకటి అనుకున్నాం, చూసావా ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ దాని గురించి మాట్లాడకు. ఏ విషయం అదే బయటికి వస్తుంది, నువ్వే చూస్తుండు. అది నేను చూసుకుంటాను, కానీ డబ్బు ఇప్పుడు తీసుకెళ్లడం రిస్కే. ఒకవేళ నువ్వు తీసుకెళ్లాలనుకున్నా పక్కా దొరికిపోతావు. నేను దొరికిపోయినా పర్లేదు, నా డబ్బు కరెక్ట్ టైంకి నా దగ్గరకు వచ్చేయాలి. అర్థమైందా? నా కోసం ఒకటి చేస్తావా? ఏంటి? ఆ డిఎస్పీ నేసై. ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నావా? ఆ డిఎస్పీ గురించి నీకు తెలీదు, తను చాలా బ్రిలియంట్. అక్షయ్, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. మాటి మాటికి ఇలా పక్కకి తీసుకొచ్చి మాట్లాడడం ఆపు. సరే. Come in. ఏంటి రక్షణ్, ఏంటి విషయం? ఏంటి విషయమా? ఏంటి సార్, చేసిందంతా చేసి ఏం తెలియనట్టు అడుగుతున్నారు? నాకు తెలుసు సార్, నాకంతా తెలుసు సార్. నేను చూశాను సార్, నేనంతా చూశాను సార్. అది చూసినప్పటి నుంచి నేను ఎవరికి చెప్పలేక, దాచుకోలేక, సరిగ్గా ఫోన్ చేయక, నిద్రపడక, అయ్యో దేవుడా నాకు పిచ్చెక్కిపోతుంది సార్. చెప్పిన ఎవరు నవ్వండి.
సార్ నవ్వకండి సార్. సార్ నవ్వకండి సార్. సార్ మీరు నవ్వుతూ నాకు భయం వేస్తుంది సార్. సార్ అద్దంలో చూసినా ఎక్కడ చూసినా పడుకున్నా నిల్చున్నా మీరే కనబడుతున్నారు సార్. నా కళ్ళు చూసారా? కళ్ళు నిద్ర రావట్లేదు సార్. కళ్ళు లోపల పోయినాయి సార్. భయంగా ఉంది సార్. పోనీ పెద్ద ఆయన కదా సరిగ్గా నడవడానికి వాకింగ్ స్టిక్ యూజ్ చేస్తారు అనుకుంటే అందులో గన్నుచ్చుకొని ఆ అమ్మాయి పాపం సార్. ఒక అమ్మాయినలో మీకు మనసు ఎలా ఒప్పింది సార్? మీకు పెద్ద మనిషిగా మీరు పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషిని 40 సంవత్సరాలుగా చూసుకున్నది ఎవరో తెలుసా? మధు. మధు ఎవరో తెలుసా? నన్నెంత బాగా చూసుకుందో తెలుసా? మిలిటరీ జాబ్, తుపాకీ, తూట, రక్తంతో నిండిపోయిన శివరాం జీవితాన్ని మార్చేసింది మధు. అదేంటో తెలియదు కానీ ఫిరంగుల్ని, అణుబాంబుల్ని చూసి భయపడిన ఆయన కళ్ళు మధును చూసి వెలిగిపోయాయి. కల్నల్ శివరాం ప్రేమికుడిగా మారిపోయాడు. జీవితానికి సరిపడేంత ప్రేమ, కొన్ని రోజుల్లోనే పెళ్ళి, ఇలా అన్ని సంతోషాల్ని త్వరగా ఇచ్చిన ఆ దేవుడు చివరిదాకా వాళ్ళకి పిల్లల్ని మాత్రం ఇవ్వలేదు. అందుకనేమో వాళ్ళ మధ్య ప్రేమ అసలు కొంచెం కూడా తగ్గలేదు. అయినా మధు సంతోషం కోసం ప్రతి సంవత్సరం అనాథ పిల్లల్ని చేరదీసి సంతోషంగా బ్రతికేవారు. మధు, కల్నల్ శివరాం. దేవుడు మనకు పిల్లల్ని ఇవ్వలేదు. ఇచ్చుంటే ఒకరో ఇద్దరితో అయిపోయేది. ఇప్పుడు చూడండి, మనకు 100 మంది పిల్లలున్నారు. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఏమైంది? ఏం మాట్లాడరే? అదేం లేదు. నాకు నువ్వు బిడ్డవి, నీకు నేను బిడ్డవి. నీ సంతోషమే నా సంతోషం కూడా. ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా. ఒకటి చెప్పనా? చెప్పు. ఐ లవ్ యూ. అయ్యే 50 ఏళ్ల తర్వాత కూడా ఐ లవ్ యూ చెప్తుంది. నేను తాను మరలా ప్రేమలు పడితే కొత్తగా ఉందే, చిందే మందే గుండెలు పొంగే అమృతపు నురగల్లున కలిసే తడిశాం, ప్రతిక్షణం గడిపాం. చెరి సగమనుకుంటూ ఇరువరు మడుగులు కలిపాం, ఒకరికి ఒకరం బిడ్డని అనుకుని బతికాం. మనసైన ప్రేమలోనే అడుగుతున్నా మరు జన్మ నిలబడలేదిగో అని దీవించేస్తే, నేను తాను మరలా ప్రేమలు పడితే కొత్తగా ఉందే, చిందే మందే. చిరునవ్వు చూసి మై మరిచా, నడుగటు వేస్తే బతకనులే, తన ఒడిలో సెదదిరితే ఆయుషు వృద్ధి అంతే, తను నాతో ఉంటే లోకం అందములే. ముదిమింది కవిత చెబితా కదంతే, తన నడుమున చెంగే నేనైపోనా, నేను తాను మరలా ప్రేమలు పడితే కొత్తగా ఉందే, చిందే మందే.
రా కూర్చోరా, చాలా రోజులైంది నిన్ను చూసి. రండి అన్నయ్య. చిన్న పనుండి వచ్చానురా. ఈ అబ్బాయి ఎవరు? మనకు తెలిసిన క్లర్క్ వాళ్ళ అబ్బాయిరా. వీళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయారు. బాగా చదువుకున్నాడు, అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? జాబ్ ఎతుకుతున్నాడు, అందుకే నీ దగ్గరికి తీసుకొస్తే కొంచెం డిసిప్లిన్డ్గా ఉంటాడని. దాందే ఉందిలే, నువ్వు అడిగితే నేను ఎప్పుడన్నా కాదన్నానా? నీ పేరేంటి? కార్తిక్. ఇక్కడే స్టే చేయి, నేనే నీకు మంచి జాబ్ చూస్తాలే. సరేరా, ఇక నేను బయలుదేరుతాను. రే ఆగరా, చాలా రోజుల తర్వాత వచ్చావు. హాటా కోల్డా? హాటే హాటే. మధు, 2 టీ తీసుకుంటారా? సరే. మధు, ఒక టీ తీసుకురా. ఏమండి, రోజుకి ఎన్ని టీలు తాగుతారండి మీరు? ఏ టీ గొప్పతనం నీకు తెలుసా? అవునవును, నేను చెప్తే వింటారా ఏంటి? మధు, 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 ఏమైంది? ఏమైంది మధు? మధు, రా రా. సరేరా. ఏయ్ అంకుల్ ఆశీర్వాదం తీసుకో. ఏ ఏంటిది? లేగమ్మా. ఎవరి పిల్ల? అంకుల్ అది లవరా గర్ల్ ఫ్రెండా? అంకుల్ తడబడుతున్నావంటే అర్థమైందిలే. నీ పేరేంట? దివ్య. ఏ ఆ పిల్లకి మాటలు రావా? నీ పేరు చెప్పమ్మా. దివ్య, మేకప్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. నేటివ్ ప్లేస్ హైదరాబాద్. అరే అబ్బా, ఫుల్ డీటెయిల్స్ చెప్పేసిందిగా. కార్తీక్, గుడ్ సెలక్షన్. థ్యాంక్స్ అంకుల్. ఇద్దరు సిన్సియరేగా? అవును అంకుల్, వీళ్ళ ఇంట్లోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది. డోంట్ వరీ, నెక్స్ట్ మంత్ మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. అంకుల్, ఆంటీ ఎక్కడున్నారు? లోపల ఉంది, వెళ్ళి చూడు. అరే ఓకే. హలో అమ్మా, నన్ను ఆశీర్వదించండి. ఎవరమ్మా నువ్వు? పైకిలమ్మా, లే పైకిలేకమ్మా. నన్ను ఆశీర్వదిస్తేనే లెగుస్తాను. సరే సరే, చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. మీ గురించి కార్తిక్ చాలా చెప్పాడు. అవునా? సరే, నువ్వు ఇక్కడికి వచ్చిన సంగతి మీ ఇంట్లో తెలుసా? ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి మిమ్మల్ని కలవటానికి వచ్చాను. నిజం చెప్పు, మా కోసం ఇక్కడికి వచ్చావా? అవును, మీరు చేపల పులుసు బాగా చేస్తారంట కదా, కార్తిక్ చెప్పాడు. నాకు కూడా నేర్పించు. చేపల పులుసా? రే, అలాగే ఆ బట్టలన్నీ ఆరేసొచ్చు. రే ఏంట్రా? మీరు వెళ్ళండి అమ్మా. రే, బట్టలు ఆరడం మర్చిపోకు. అమ్మ వాళ్ళు చూస్తారు. నీ పాటికి ఏంటిదంతా? ఇంకా ఎన్నాళ్ళుంటావురా ఇలాగే? లైఫ్ లో సెటిల్ అయ్యే ఐడియానే లేదా? అంకుల్ నా జాబ్ గురించి మాట్లాడతానన్నారుగా. అంతేకాదు, మన పెళ్లి గురించి కూడా మాట్లాడతానన్నారుగా. ఇంకేంటి మరి? నేను నీతో సంతోషంగా బ్రతకాలనుకుంటున్నాను కార్తీక్. ఇప్పుడు ఏమైంది? నేను ఒక ఐడియా చెప్తాను. ఏంటి? ఆవిడ నగలన్నీ చూశాను. ఎలాగైనా 100 కేజీలు ఉండొచ్చు. ఏయ్, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, అది తెలుసుకో. నేను మన మంచి కోసమే చెప్తున్నాను కార్తీక్. నేను నీతో ఉండాలంతే. ఇదిగో చూడు, ఈ ప్రపంచంలో అవసరానికి దొంగలించడం తప్పైతే అవసరానికి మించి ఉన్న వాళ్ళ దగ్గర దొంగలించడం కూడా తప్పే కాదు. అర్థం చేసుకో కార్తీక్. ఐ లవ్ యూ. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. జీవితం అంతా చూసిన వాళ్ళ గురించి ఆలోచించడం కంటే జీవితంలో ఏమీ చూడని వాళ్ళ గురించి ఆలోచిద్దాం. ఇది నా కార్తీక్ అంటే. బంగారం. అమ్మ వాళ్ళు వస్తారు, నువ్వు వెళ్ళు.
మధు బయలుదేరిపోయారా? టైంకి టాబ్లెట్లు వేసుకో, ఆరోగ్యం జాగ్రత్త. నైట్ లోపు వచ్చేస్తారుగా? పని అయిపోగానే వచ్చేస్తానులే. అరే కార్తీక్ అంకుల్, బండి రెడీగా అంకుల్. రే అమ్మని జాగ్రత్తగా చూసుకో. వస్తాను మధు. ఐ లవ్ యూ. టేక్ కేర్, టేక్ కేర్. అమ్మా టాబ్లెట్స్ వేసుకోండి అమ్మా. ఏమండి, మీరు నైట్ కల్లా వచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదు? లేదమ్మా, మీటింగ్ ఇంకా అవ్వలేదు. అవగానే పొద్దున్నే వచ్చేస్తాను. ఏంటి సైలెంట్ అయిపోయావు? కోపమా? అదేం లేదండి, నాకెందుకో మిమ్మల్ని చూడాలనిపిస్తోంది. సరే ఇప్పుడు బయలుదేరి వచ్చేనా? అయ్యయ్యో వద్దండి, రేపు మీటింగ్ ఉంది కదా, అయిపోయాక పొద్దున్నే సేఫ్గా వచ్చేయండి. లేదు, నేను ఇప్పుడే బయలుదేరుతాను. కింద చూడు. కార్తీక్, జాగ్రత్త జాగ్రత్త. అయ్యో నిదానంగా పద. అన్నీ తీసుకున్నాను. త్వరగా. అన్నీ తీసుకున్నా. సౌండ్ చేయకుండా పదవే నువ్వు. పద పద పద. ఒరే, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఇంకా నిద్రపోలేదా? అమ్మాది ఏం చేస్తున్నారా? అది ఇంట్లో కొంచెం ఏంటి? డబ్బు కాసపడి తెలియక చేసేసాడమ్మా. అమ్మా అంకుల్కి చెప్పకండమ్మా, క్షమించండమ్మా, అంకుల్కి చెప్పకండమ్మా. ఏదో తెలియక చేసేసాడమ్మా. అమ్మా అవసరానికి తెలియక తప్పు చేసేసాడమ్మా. అడిగితే ఇచ్చేవాళ్ళం కదరా, ఎందుకు ఇలా? తెలియక చేసేసాడమ్మా, క్షమించండమ్మా. అంకుల్కి చెప్పకండమ్మా, చంపేస్తారమ్మా. ప్లీజ్ అమ్మా చెప్పకండమ్మా, చెప్పకండమ్మా, చంపేస్తారమ్మా. ప్లీజ్ అమ్మా ప్లీజ్. నిన్ను సొంత బిడ్డలా చూసుకున్నాం కదరా, ఎందుకురా ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావే మెంటల్? ఇప్పుడు ఇవి అరిచిందంటే ఇద్దరు దొరికిపోతాం. నేను ఎలాగోలా కాంప్రమైజ్ చేస్తున్నాను కదా. అయ్యో అది తీసుకో పో. కానీ వాళ్ళు ఆయన వచ్చేస్తాడేమో. త్వరగా రా. అన్ని లోపల పెట్టేశావు కదా. ఏయ్ ప్రాణం ఇంకా పోలేదే. అయ్యో ఇలా చూడు, వదిలి వెళ్ళకూడదు, మొత్తం ఫినిష్ చేసి వెళ్ళాలి, అర్థమైందా? ఇంతసేపు అయినా అది చావనంటుంది చూడు. అమ్మా క్షమించమ్మా. అమ్మా నీ చేత్తో అన్నం పెట్టావమ్మా నాకు. అమ్మా క్షమించమ్మా నన్ను, నాకు వేరే దారి కనపడట్లేదమ్మా. చావవే. చెయ్యినివ్వవే, ఎలాగో చావబోతున్నావు, నీకెందుకే చేయను? చావట్లేదు, చావవే.
కాసేపట్లో చచ్చిపోతుంది. ఆయన వచ్చేస్తాడు, పద. మధు, 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 ఏమండి? మధు చెప్పమ్మా, మధు చెప్పమ్మా. అయ్యో అయ్యో మధు, మధు, అయ్యో మధు, నన్ను అనాథం చేసి వెళ్ళిపోయావు. నన్ను వదిలి వెళ్ళిపోయావేంటమ్మా? శివరామా, ఇదిగో కొంచెం టీ తాగు. సింహంలాగా ఉండేవాడు శివరామా. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. తప్పు అంతా నాదే. వాడిని ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. నీ తప్పేం లేదు. నమ్మినందుకు నమ్మక ద్రోహం చేశారు. నువ్వు ఇలాగే ఉంటే నీకేమైనా అవుతుందేమో అని నాకు భయంగా ఉందిరా. నువ్వు కొన్ని రోజులు రిలాక్సేషన్ కోసం ఎక్కడికైనా వెళ్ళి రావచ్చుగా. తను బతికిన ఇంటిని వదిలి నేను ఎక్కడికి పోవాలరా? హలో ఇన్స్పెక్టర్ సార్. సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్? మీ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాం, కాస్త వెయిట్ చేయండి. సార్, చంపింది ఆ అమ్మాయి ఆ అబ్బాయి అని అందరికీ తెలుసు. ఏ యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి సార్? సార్, ఈ టౌన్లో రోజుకు 4 హత్యలు జరుగుతున్నాయి. అన్ని మేమే చూసుకోవాలి. కొంచెం ఓపికగా ఉండండి సార్, త్వరలో యాక్షన్ తీసుకుంటాం. సారీ సార్, వైఫ్ పోయిన డిప్రెషన్లో ఉన్నాను, అందుకే అలా మాట్లాడేశాను, తప్పనుకోకండి. సారీ సార్. ఆ కేసు గురించి ఏదైనా అప్డేట్ వస్తే నేనే మీకు కాల్ చేస్తాను. మాటి మాటి కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి సార్. ఓకే సార్, ఓకే. నా ఫ్రెండ్ చెప్పినట్టు నేను అరకు వెళ్ళేటప్పుడు దారిలో నా మధుని చంపిన ఆ రాక్షసిని చూశాను. వదిలేస్తానా? రిసార్ట్కి తీసుకువెళ్ళి ఎందుకు ఇలా చేసావని అడుగుదాం అనుకున్నాను. కానీ ఎందుకు అడగాలి? చేసింది తప్పే కదా. ఆ అమ్మాయి చంపింది నా మధుని. చెప్పరా శివరామ. హలో, ఏంట్రా నీ వాయిస్ అదోలా ఉంది? ఆ దివ్యని నేను చంపేశాను. అయ్యయ్యో, సెక్షన్ 302ఆ? ఏం పర్లేదు. నువ్వేం చేస్తావంటే ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని
ఆ అబ్బాయికి నువ్వు ఫోన్ చెయ్యి. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అక్కడే సేఫ్గా ఉండు. మిగతాది నేను చూసుకుంటాను. సారీ సార్. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. తర్వాత నేను చంపినప్పుడు చూసింది నువ్వేనని నాకు తెలుసు. సార్ నేనని తెలుసా మీకు? మరెందుకు నన్నేం చేయలేదు? నువ్వు నా కొడుకు లాంటి వాడివిరా. నాకెందుకో ఆ నలుగురి మీద డౌట్గా ఉందండి. ప్రైవసీ కోసం ఒకటే పెట్టాం. నాకు మేనేజర్ మీదే ఎందుకో కొంచెం డౌట్గా ఉంది. నా ఫ్రెండ్ది బర్త్డే, అందుకని క్యాంప్ ఫైర్ వేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ టైంలో స్లీపింగ్ డోస్ వేసుకున్నాను. అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ మీద నాకు కొంచెం డౌట్. ఉన్నట్టుండి సౌండ్ వచ్చింది, గన్ సౌండ్. ఎవరో ఒక అతను సడన్ గా వెళ్ళిపోయాడు. ఒక ఇద్దరు హనీమూన్ కపుల్ వచ్చారు. మేడం యాక్చువల్లీ ఇది ఆ అబ్బాయి రూమ్ దగ్గర దొరికింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? రక్షన్, నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఇంకో 5 మినిట్స్లో ఈ కేసే సాల్వ్ అయిపోతుంది. ఎలా ఎలా ఎలా? అన్ని క్లూస్ ఉంచే చేశానులే. సరే నువ్వు బయలుదేరు. ఇక్కడ ఉండటం మంచిది కాదు. మళ్ళీ ఇంకో సందర్భం వస్తే మనం కలుద్దాం. సార్ ఒకే ఒక్క విషయం మిమ్మల్ని అడగాలి సార్. ఆ లంచ్ సారీ సార్, వాడిని ఎందుకు సార్ చంపకుండా వదిలేశారు? ఏ దివ్య, ఎక్కడికి పోయావే? ఏం కార్తీక్, బాగున్నావా? అంకుల్ పర్వాలేదే. అంకుల్ ఇంకా గుర్తున్నాడు నీకు? అంకుల్, దివ్య ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? దివ్య అదొక మనిషి కాదు అంకుల్. అమ్మని చంపేసింది అదే అంకుల్. నేను అమాయకుడు అంకుల్, నాకేం తెలియదు అంకుల్. నేను నైటే తనని క్లోజ్ చేసేసాను. ఏంటి కార్తీక్ సైలెంట్ అయిపోయావు? నన్ను చంపాలనిపిస్తోందా? బాబు మిలిటరీ, నాకంత టైం లేదు. దివ్య కాకపోతే కావ్య, కావ్య కాకపోతే షకీలా అనుకుంటా. నేను లైట్ తీసుకుంటాను. రేపో మాపో చావుపోయే ముసల్దాన్ని చంపినందుకు రివెంజ్ తీర్చుకుంటున్నావా? అది ఈ సమయంలో. ఒకడు కుక్క అనుకొని నక్కని పెంచుకున్నాడంట. కుక్కని పెంచుకుంటే అది విశ్వాసంతోనే ఉండేది, ఎందుకంటే దాని గుణమే అది కదా. కానీ వాడు నక్కని పెంచుకున్నాడు. అందుకే పెంచుకున్నాడని కూడా చూడకుండా స్కెచ్ చేసి వాడిని వేసేసింది. ఎందుకో తెలుసా? అదే దాని బుద్ధి. ఇక్కడ పెంచినోడు తప్పు కాదు, నక్క తప్పు కూడా కాదు, సిట్యుయేషన్. ఓకే శివరామ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్, టాటా. థ్యాంక్ యూ. ఈ చివరి తోట వాడి కోసమే.
హలో మేడం, జిహెచ్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి మేడం, రిసార్ట్ లో జరిగిన మర్డర్ కి సంబంధించిన అటాప్సీ రిపోర్ట్ అడిగారు కదా. చంపడానికి 45mm క్యాలిబ్రే బుల్లెట్ యూజ్ చేశారు. ఓకే. ఇది 1873 యాంటిక్ మోడల్ అయి ఉండొచ్చు. ఇంత ఓల్డ్ బుల్లెట్స్ ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్నారో తెలియట్లేదు మేడం. అండ్ ఈ టైప్ బుల్లెట్స్ చాలా రేర్ అండ్ యాంటిక్ మేడం. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాయి. మీరు బాడీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే సార్. మ్యామ్, వాంటెడ్ ఫైల్స్ లో సెర్చ్ చేసాం. తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి పేరు దివ్య. ఆ అమ్మాయి మీద ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఫైల్ అయింది మేడం. కేసు ఫైల్ అయింది వైజాగ్ లో. ఆ కంప్లైంట్ ఇచ్చింది శివరామకృష్ణ అని ఒక వ్యక్తి. ఆయన ఏజ్ 75. ఆయన ఒక రిటైర్డ్ కల్నల్. ఆయన వైఫ్ ని చంపేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఈవెన్ ఐ యామ్ యాంటిక్. మేడం, యాక్చువల్లీ ఐ వాంట్ టు రేయ్, ఇదిగో చూడు, వెళ్ళగానే హెయిర్ కట్ చేయించుకో. నువ్వు కూడా. అలాగే ఫోన్స్ ఇవ్వండి. వేరే రిసార్ట్ కి వెళ్దామా? వేరే ఇల్లు తీసుకుందాం. ఐ లవ్ యూనే. మూసుకొని పదరా అడవి మనిషి. ఫోన్ ఎవరా? నోరు మూసుకొని పోరా. ఎందుకే నన్ను కొడుతున్నారు? ఏంట్రా కామెడీనా? కామెడీ కాదు, ట్రాజెడీ. అందరు బయలుదేరారుగా? 2 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. ఈరోజు అబ్బాయికి ట్రీట్మెంట్ సార్. ఈరోజు వెళ్ళాల్సిందే. రఘు, సార్, మీరు అంబులెన్స్ ఫోన్ చేయండి. అలాగే సార్. రఘు బాబు, రఘు ఉన్నట్టుండి పడిపోయాడు. ఎవరా? ఏమైంది? లైన్ నిలవట్లేదు సార్. మళ్ళీ ట్రై చేయండి. ఓకే సార్. ఎవరా? చాలా భయంగా. త్వరగా తీసుకురండి. కొంచెం హెల్ప్ చేయండి. పొద్దున్న గుర్రం మీద తీసుకెళ్ళమని అడిగాం. ఇప్పుడు అంబులెన్స్ లో తీసుకెళ్లేలా చేశాడేంట్రా దేవుడు. లేవురా. అన్నా, నువ్వు ఈసారి ఎంపీ అవ్వాలి. నేను నీ పేరు చేస్తాను. ఓకేనా? నిజమా? సిలిక సినిమా తీద్దామన్నా, అదే బాగుంటుందన్నా. అప్డేట్ అవరా? అన్నా, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బు తీసుకొస్తున్నావా? నువ్వు కూడా రారా. ఇక్కడే ఉండరా? ఎక్కడికి వెళ్తా? నేను వెళ్ళకపోతే వాళ్ళు డబ్బు తీసుకుని పారిపోతారు. మంచిది. అన్నా, అదంతా పక్కన పెట్టు. నా లవర్ పంకజం ఉంది కదా, తనకి మన పార్టీలో మహిళా విభాగంలో పదవిస్తే అప్పుడప్పుడు మీటింగ్ ఇక్కడికి వస్తుంటారు కదా. నీ మీటింగ్ కోసమేగా ఎంత కష్టపడేది దానికే కదయ్యా. రే కుమారు, డబ్బు తీసుకుంటున్నావు, సినిమా తీస్తున్నావు. సరే తీద్దామన్నా. రే, డబ్బులు ఎక్కడ్రా?
చివరిగా లోపలికి వచ్చింది ఎవర్రా? నాకేం తెలుసు పదరా. అన్నా ఏంట్రా ఏ రూమ్ లోనూ డబ్బు లేదు, మొత్తం రేయ్, డబ్బంతా పోయింది. ఏమంటున్నావురా? సొంత తమ్ముడిని నాకే ఇచ్చుంటే సినిమా తీసి హ్యాపీగా ఉండేవాడిని. డబ్బంతా ఎవడో శంఖ ఊదేశాడు. రే వాడు శంఖం మాత్రమే ఊదాడు. నీకిచ్చుంటే ఏకంగా అన్నకి మాలేసి పైకి పంపించేసేవాడివి. నేను సినిమా తీస్తున్నాను, నువ్వు పోస్టర్ అంటిస్తున్నావు అంతే. తీసావులే సినిమా. నువ్వు తనిష్కతో సినిమా తీస్తావా? ఈ విషయంగా నా అమ్మాయికి తెలిసిందనుకో ఇక అంతే. ఇంతకుముందు సినిమా తీసావు కదా, మరి ఆడిందా? ఎలా ఆడుతుందిరా? ఇలాంటి మొఖాలు పెట్టుకుంటే ఎలా ఆడుతుంది? ఇలాంటి మొహాలు పెట్టుకుంటే ఎలా ఆడుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? మీరేం మాట్లాడుతున్నారా? ఒరే చెవిటి పెదవా, ఇక్కడ ఎంత జరుగుతుంటే నువ్వు సెవెల్లో నిలబడ్డావు? డబ్బు పోయిందని చెప్తుంటే దిష్టి బొమ్మలు అలా నిలబడ్డావేంట్రా? అన్నా ఆ ఫ్యామిలీ ఎక్కడనా? రేయ్ గురు ఎక్కడున్నావురా? గురు అన్నా అన్నా అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదన్నా. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందన్నా? చెప్పే కదరా ఇచ్చాను. డబ్బులు ఎక్కడరా? రేయ్ నీ యాక్టింగ్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తర్వాత తీసుకుందు, కానీ ముందు మ్యాటర్ చెప్పరా. డబ్బంతా ఏమైంది? నిజంగానే నాకు తెలియదన్నా. డబ్బు ఎక్కడరా? మన చావుగొట్టి ముందు బండి ఎక్కించండి రా. అవును బొక్కలు ఎరగొట్టండిరా. రేయ్ ఇక్కడ నుంచి ఒక్క పురుగు కూడా బయటికి వెళ్ళకూడదు. ఫోన్ చేసి మన వాళ్ళందరినీ రమ్మని చెప్పరా ఇక్కడికి. ఈ బండోడు వెళ్ళేసరికి ఆ డబ్బు దొబ్బేసినోడు అరకు దాటి ఢిల్లీ వెళ్ళిపోతాడు. రేయ్ ఎక్కడుందిరా డబ్బు? ఏంటి అక్షయ్, డబ్బు ఎక్కడంతో కనిపెట్టావా? డబ్బు ఇక్కడే ఉంది. గురువుని అడిగాను కానీ వాడు అస్సలు చెప్పట్లేదు. టెన్షన్ పడకండి, నైట్ లోపు ఎలాగైనా డబ్బు కొట్టేది. ఏమో నాకు డౌటే, మధ్యలో మర్డరు అది ఇది అని బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఏదో ఒకటి చేస్తావు. ఇదే నా స్టైల్. నా కోసం ఒక టీంని సెట్ చేసి పెట్టుకున్నాను. మా స్టైల్ పేకాట లాగానే, వాళ్ళు లోపల నేను బయట. ఇలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగినా నాకు తెలిసిపోతుంది. అప్పుడు మేమంతా ప్లాన్ చేసి కొట్టేస్తాం. అలాంటిదే ఈ కేసు కూడా. మేము ఒక ప్లాన్ చేసి లోపలికెళ్తే అక్కడ ఒక మర్డర్ జరిగింది. చంపిందెవరో నాకు అప్పుడే తెలుసు. కానీ డబ్బు ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకోవడానికి నేను ఒక ఇన్వెస్టిగేషన్ డ్రామా చేశాను. నా టీమ్మేట్ అక్షయ్ మేనేజర్ గురువుతో ఒక డీల్ చేసుకున్నాడు. రారా అంటే డబ్బు రాదురా. కొన్ని కోట్ల డబ్బు రిసార్ట్ లో ఉంది, కావాల్సింది తీసుకొని పారిపో. వెంటనే వాడు కూడా డబ్బు ఎక్కడుందో చెప్పేశాడు. అక్షయ్ డబ్బంతా చిమ్నీలో ఉంది, అలర్ట్గా ఉండు, జాగ్రత్త. మరింకేంటి, నా టీం నేనేం చెప్పినా కరెక్ట్గా చేసేస్తారు. అంబులెన్స్ వద్దు మేడం,
నేను చూసుకుంటాను. ఏంటే ఒక ప్యాకెట్ తీసుకొచ్చాడా? 3 తీసుకొచ్చాడు. ఇంతకు ముందు 2 నేనే తాగేశాను. అదే కదా, నీ బుద్ధి ఎప్పుడు మారుతుందో నువ్వే చెప్పాలి బుద్ధి గురించి. తమ్ముడు, స్టేషన్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఏంటి ఇక మీదట ఫుల్గా అక్కడే పదండి. అడుగుతున్నాడు పెద్ద ప్రశ్నలు. మేడం, రిసార్ట్లో మర్డర్ చేసిన పెద్ద తప్పించుకున్నాడు మేడం. తప్పించుకున్నాడా? షట్. నమస్కారం. ఇప్పుడే అందిన తాజా వార్త. నిన్న రాత్రి అరకు నుండి విశాఖపట్నం వెళ్లే ప్రైవేట్ బస్సులో యువకుడి దారుణ హత్య. తోటి ప్రయాణికుడే తుపాకీతో షూట్ చేశాడని తెలుస్తుంది. మృతుడి వివరాలు ఇంకా హత్యకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును తొందరలోనే సాల్వ్ చేస్తామని చెప్పారు. లోతు చూసి కాళ్ళు పెట్టు, పక్కనోడిని బతక నీకు. జాలి అయినా లైఫ్ ఇది, పోతే పోయింది ఫ్రీగా ఉండు. శ్వాస అనేది ఆగిపోతే విసిరేసే లోకమిది. దోస్తు కానీ బర్త్డేకి కేక్ కోసి ఎంజాయ్ చెయ్యి. అయ్యయ్యో చలి చంపేసేలే, టోటలు పార్టీ షేకులే. అయ్యయ్యో చలి చంపేసేలే, టోటలు పార్టీ షేకులే. లోతు చూసి కాళ్ళు పెట్టు, పక్కనోడిని బతక నీకు. జాలి అయినా లైఫ్ ఇది, పోతే పోయింది ఫ్రీగా ఉండు. కొన్ని రోజులేరా అంతలోని పోటీ అంటూ ప్రతీకారలేలా. లైఫ్ కాదు పేపర్ షూటు లేదా, ఒళ్ళు వద్దే వద్దు ట్రెండే కదా ముద్దు. సంతోషంగా సెలబ్రేషన్స్ బర్త్డేలకే ఒక్క రోజు గడుస్తుంటే చివరికేడికే. వెంట వస్తున్నారని నువ్వు నమ్మకులేరా, ఆదమరచిపోతే నిన్ను మింగేస్తారురా. అయ్యయ్యో చలి చంపేసేలే, టోటలు పార్టీ షేకులే. అయ్యయ్యో చలి చంపేసేలే, టోటలు పార్టీ షేకులే. లోతు చూసి కాళ్ళు పెట్టు, పక్కనోడిని బతక నీకు. జాలి అయినా లైఫ్ ఇది, పోతే పోయింది ఫ్రీగా ఉండు.
లో కిల్లాడి టాలెంట్ నోడే ఎగరయడా జెండానే పోయిన క్షణముని తీసుకొచ్చే దెబ్బడే డబ్బు కోసం పడేయకు అమ్మాయిలనే వదలకు ఎప్పటికీ గడ్డి తోస్తూనే బ్లాక్ బెల్ట్ నోడితో వేయరగొడమా అనవసర గొడవల్లో నోరు తూచకు అయ్యయ్యో కలిచం